ఏదైతే గుంటూరు నియోజకవర్గంలో మేము కౌన్సిల్ తీర్మానం చేసి కార్పొరేటర్ బాబు స్థానిక కార్పొరేటర్ బాబు ఈరంకి వరప్రసాద్ గారు ఆర్యవైశ్య నాయకులందరితో కలిసి ఇక్కడ ఒక రోసయ్య గారి కంస విగ్రహం పెట్టాలని ఆలోచన చేసి కౌన్సిల్లో ప్రతిపాదన చేసి తీర్మానం చేయడం జరిగింది. అయినా సరే ఈ రోజు పనులు ప్రారంభించి విగ్రహాన్ని ఒక రూపు తీసుకొచ్చి ఫైనల్ స్టేజ్కి వస్తే దాన్ని నిలబెట్టే తరుణంలో ఇక్కడ కావాలని ప్రభుత్వ అధికారులను పంపించి కార్యక్రమాన్ని ఆపే ప్రయత్నం చేశారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ నాయకులకి, ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మా సామాజిక వర్గం అయినా ఇక్కడ ఒక మంత్రి మేకప్రాణి ఉన్నా ఈ తాడేపల్లి పిల్లికి భయపడి వాళ్ళు రోసయ్య గారిని గౌరవించకపోతే ఇంకెవరు గౌరవించకూడదా? వాళ్ళు రోసయ్య గారికి దండం పెట్టి దండయకపోతే ఇంకెవరు చేయకూడదా? ఇది ఎక్కడ దారుణమని నేను అడుగుతా ఉన్నా. కౌన్సిల్లో పాస్ అయిన విధానం తెలిసి కూడా కౌన్సిల్లో ఎప్పుడు అయినా కూడా ఈ రోజు కావాలని విగ్రహం ఆపాలని చూడటం చాలా దారుణమైన విషయం. వైసీపీ నాయకులకు ఇదే హెచ్చరిస్తా ఉన్నాం. మీరు కనుక ఈ విగ్రహం జోలికి కనుక వస్తే ఒక్కొక్కళ్ళ తాట తీస్తాం, ఒక్కొక్కరికి చెప్పు దిగేదా కొడతాం. అంతేకాని రోసయ్య గారి విగ్రహం ఆపి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారంటే కనుక చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరో కూడా రెడీగా లేవని తెలియజేస్తా ఉన్నాం. మీ ముఖ్యమంత్రి అన్నదానం చూసుకోనో ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే లేదా మంత్రి అన్నదానం చూసుకోనో చేస్తే ఆర్య వైశ్యులంతా ఏకమై మిమ్మల్ని సునామీ లెక్క ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తామని తెలుస్తా ఉన్నాం. గుంటూరు నగరంలో కన్యకా పరమేశ్వర అమ్మవారి గుడి 100 సంవత్సరాల కన్యకా పరమేశ్వర అమ్మవారి గుడిని ట్రస్ట్ నుంచి గవర్నమెంట్ కి తీసుకుంది ఈ ప్రభుత్వం. అదేవిధంగా గుంటూరు నగరంలో క్లాత్ మార్కెట్ దగ్గర ముందు కబ్జా చేయడానికి స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించాడు అక్కడ ఎమ్మెల్యే. మరి ఇక్కడ ఈ రోజు రోసయ్య గారి విగ్రహం ఆపి ఎంతో ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉన్నారు. ఎన్నాళ్ళు ఈ దారుణాలు, ఎన్నాళ్ళు ఈ అఘాయిత్యాలు? తిప్పి కొడితే వారం రోజులు ఉండదు మీ ప్రభుత్వం. వారం రోజులు లేని ప్రభుత్వానికి ఇంత అహంకారం ఉంటే రేపొద్దున మేము ఏం చేయాలో మాకు తెలుసు, మీ సంగతి ఎలా చూడాలో కూడా మాకు తెలుసని తెలియజేస్తా ఉన్నాం. టికెట్ పొంది తెలుగుదేశం పార్టీగా గెలిచి నేను కార్పొరేటర్ గా గెలిచి మా కుల పెద్ద పితామహుడు ఆర్యవైశ్య పితామహుడైన పుంజేటి రోసయ్య గారి విగ్రహం పెట్టాలని చెప్పి కౌన్సిల్ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం పెట్టి తీర్మానం ఆమోదించింది. కౌన్సిల్ మేయర్ కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి ఉంటారు ఆ కౌన్సిల్లో. వారందరూ కూడా రోసయ్య గారి విగ్రహం పెట్టడానికి అనుమతి కావాలంటే ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించారు. ఆ తీర్మానం ప్రకారము నేను ఇక్కడ విగ్రహం పెట్టడానికి కార్యక్రమం చేస్తా ఉంటే కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి సీఎం కాకుండా అడ్డుపడ్డాడు రోసయ్య గారు అనే కక్షతో గుంటూరు నగరంలో ఇంతవరకు ఆయన విగ్రహం పెట్టనీలేదు. టీడీపీ పార్టీకి చెందిన నేను ఆదివాసుడిగా ఇక్కడ విగ్రహం పెడుతుంటే అడ్డుకున్నాడు. స్థానికంగా ఒక ఆర్యవైశ్య ఎమ్మెల్యే ఉండి కూడా ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లాం, మేము విగ్రహం పెడుతున్నామని. ఆయన కూడా పెట్టుకోండి అని చెప్పాడు. అయినా సరే ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డికి భయపడి విగ్రహం పెడితే ఎక్కడ అతనికి రాబోయే పదవులో లేకపోతే అతని భవిష్యత్తు అంధకారం అయిపోతుంది అనే ఉద్దేశంతో విగ్రహం పెట్టకుండా నగరపాలక సంస్థ అధికారులు పంపించి విగ్రహం పెట్టకుండా ఆపాడు. మేము ఒకటే చెబుతా ఉన్నాం, నగరపాలక సంస్థ అధికారులు కానీ పాలకవర్గం అని కానీ ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. మేము చట్టపరంగా ఏదైతే చేయాలో అన్ని తీర్మానాలు తీసుకొని ఆర్డర్ తీసుకొని పెడతా ఉన్నాం. మీరు కేవలం రాజకీయ కక్షతో దీన్ని ఆపాలని చూస్తే మాత్రం దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తాం. మీ రాబోయే ఎన్నికల్లో కూడా మా ఆర్యవైశ్య కులపెద్ద రోసయ్య గారిని అవమానించారు కాబట్టి తగిన బుద్ధి చెబుతాం. వైసీపీ పార్టీ అధికారంలో రాకుండా బుద్ధి చెబుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం.